సూర్యమేడ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు ఎదురుగా ఉన్నప్పుడు నా పిహెచ్డి కంప్లీట్ అయింది. వారి యొక్క పాఠాలు నేను ప్రత్యక్షంగా విన్న విద్యార్థి, అందుకే వారి గురువు స్టేజ్ మీద కూర్చోవాలంటే కొద్దిగా. అట్లాగే గురువులు మేడం గారికి కృతజ్ఞతలు. మేడం రామాయణం అరణ్యకాండంలోని ఆశ్రమాలు, శ్రీరాముడి దర్శనాలు అనే అంశంపై పరిశోధన గావించారు. నల్గొండ జిల్లా బంజారా సాహిత్యము, జీవన చిత్రం అనే అదేవిధంగా బంజారా నాణ్యులు, తాండి సాహిత్య వ్యాసాలు, ఇలా చాలా రాశారు. మేడం గురించి మరొక మాట, లంబాడి ఆడపిల్ల చంపి చావకుండిరా, అది రేపటి ఛాంపియన్ అని చెప్పిన మేడం ఈరోజు అలాంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శనీయురాలు. చాలా అద్భుతమైన కవిత్వము, సాహిత్యము, వ్యాసాలు, సెమినార్లు వారికి వారే సాటిగా పోటీగా నిర్వహిస్తారు. చివరిలో ఒక మాట, పచ్చబొట్లు పిచ్చి గీతలు కావు, అవి కళ్ళలోంచి రాలే జ్ఞాపకాల బొట్లు. నిజంగా మేడం ఎక్కడ ఎప్పుడు వచ్చినా చాలా ఆత్మీయంగా ఫోన్లోనైనా ఎక్కడైనా మాట్లాడే మేడంకు మరి ఈరోజు పుస్తకావిష్కరణ గావించినందుకు మరి కృతజ్ఞతలతో, జైకులతో తన యొక్క అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని శుభోదయం అందరికీ. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను, 5 నిమిషాలే మాట్లాడి నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. జమ్మూ సాహితీ తెలుగు శాఖ వేదనాది చాకరి అయిన మా మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత కథ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, కవి, కథకులు డాక్టర్ సిద్దంతి యాదగిరి గారికి, ఈనాటి ముఖ్య అతిథి డిప్యూటీ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డాక్టర్ తిప్పటి యాదయ్య గారికి, ఈనాటి గౌరవ అతిథి ప్రధాన వక్త, ప్రముఖ పత్రికా సంపాదకుడు, కవి, వ్యంగ్య రచయిత సతీష్ చంద్ర గారికి, విశిష్ట అతిథి, ప్రముఖ వక్త, ప్రగతిశీల కవి, ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు, ఆత్మీయ సోదరుడు ప్రొఫెసర్ కాశీ గారికి, ఆత్మీయ అతిథి తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, కవి, వక్త, విమర్శకులు జూలూరి గౌరీశంకర్ గారికి, మరొక అతిథి ఆత్మీయ సోదరుడు, ప్రముఖ వక్త, విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి, ఈనాడు కొమ్మును పరిచయం చేస్తున్న కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డాక్టర్ గడ్డం మోహన్ గారికి, ఆహ్వానం పలికిన కొమ్ము సంపాదకుడు, కవి గుడిపల్లి నిరంజన్ గారికి, వందన సమర్పణ చేయబోతున్న కపిట ఓదేలు గారికి, వేదిక ముందు ఆసీనులైన డాక్టర్ ఉపేందర్, రాజీవ్, డాక్టర్ వెంకటరామరెడ్డి, డాక్టర్ హంస, డాక్టర్ జ్యోతి, డాక్టర్ దేవేంద్ర, మా తెలుగు శాఖ అధ్యాపకులందరికీ నమస్కారం తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న విద్యార్థులకు ఆశీస్సులు. ముందుగా నేను ఒక 2 నిమిషాలు మా యూనివర్సిటీ గురించి చెప్పేసి ఆ తర్వాత విషయం చెప్తాను. సిద్దంతి యాదగిరి చెప్పినట్టుగా ఈరోజు చాలా అమూల్యమైపోయారు. చాలా 21 డిసెంబర్ ప్రెసిడెంట్ గారు విజిట్ చేస్తున్నారు క్లోజింగ్ సెరమనీకి. అయితే ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా నేను ఉండకపోయి ఉండుంటే నేను ఈ సభకు వచ్చేదాన్ని కాదు.
ఆవిష్కర్తగా నన్ను పెట్టారు కాబట్టి మా యాదగిరి కోరిక ప్రకారం నేను ఇక్కడికి ఇచ్చేశాను. కానీ నా మనసంతా అదే ఉంది. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మేము వర్క్ బిజీలో, కమిటీ మీటింగ్లలో ఆ బిజీలో ఉన్నాము. అందుకని ఒక 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడేసి వెళ్తాను. నేను ఈ 4 ఏళ్ల నుండి దళిత కథల్ని రికార్డ్ చేస్తున్న సంపాదకులకు నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఈ విధంగా రికార్డు చేయకపోతే వాళ్ళ సాహిత్యం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ వేదన, సంవేదన, సంఘర్షణ, ఈ సమస్యలు ఇవన్నీ కూడా మనకి తెలియదు. వాళ్ళ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కూడా ఈ కథల్లో ప్రతిబింబించే సమస్యలే కూడా. కాబట్టి నేను చాలా గొప్ప పని చేస్తున్నాను. ఈ ముగ్గురికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇందులో రాసిన కథకులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఒకవేళ వీళ్ళు గ్రంథ రూపంలో తీసుకురాకపోతే మనం రాసుకున్న కథల్ని మన దగ్గరే దాచుకుంటాము. పత్రికలకు ఇస్తే వాళ్ళు పత్రికల్లో వేయరు, మనం పుస్తకం తీసుకొని రాలేము. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చేస్తున్న సంకలనాల్లో మన కథలు ప్రచురితమైతే చూసుకొని ఆనందపడతాము, సంతోషిస్తాము. మనం నలుగురికి కథకులమని, రచయితలమని తెలుస్తుంది. లేకపోతే తెలిసే అవకాశమే ఉండదు. అయితే వీళ్ళ పుస్తకాల శీర్షికలు చాలా విలక్షణంగా ఉన్నాయి. ఇందాక చదువుతున్నప్పుడు కొండేపోతేన ఆ శాఖ, కొమ్ము, చిందు నీడ చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా విలక్షణంగా ఉంది. అసలు పుస్తకం రాయడం ఒక ఎత్తు, కథలు సేకరించడం ఒక ఎత్తు, ఆ గ్రంథానికి శీర్షిక పెట్టడం మరో ఎత్తు. శీర్షికను చూసే మనల్ని ఏముంది ఇందులో చదవాలని అనిపిస్తుంటారు పాఠకులందరికీ. ఎలా మొదలైంది అనే మూవీ మీరు చూస్తుంటారు. ఎలా మొదలైంది అంటే అసలు ఏముంది అందులో ఆ సినిమాలో అని ఆ సినిమాను చూసాము. నేనైతే నిజానికి అదే విధంగా ఎలా మొదలైందంటే ఎలా మొదలవుతుందో ఈ సినిమా చూద్దామనే ఉద్దేశంతో నేను చూశాను. అట్లా మనం శీర్షికల్ని బట్టి మూవీస్ చూస్తాము, శీర్షికల్ని బట్టి కూడా ఆ పుస్తకంలోని ఏముంది రచన ఒకసారి పోయి చూద్దామని అనుకున్నాను. అందుకు వీళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాటి కొమ్ము కూడా, ఈ వార్షికోత్సవంలో కొమ్ము కూడా చాలా విలక్షణంగా ఉంది. ఈ కొమ్ము ఏంటంటే ఈ కొమ్మును ఎంచుకోవడంలోనే వీళ్ళ కృషి ఏంటి, అస్తిత్వ చేతనం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో కథలు కూడా నేను చదివాను. ఇందులో కథలు వేటిగా ప్రత్యేకమైనవి. ఎందుకు అనంటే ఒక ప్రాంతానికి సంబంధించిన కథలు అనేక. ఇందులో దళితులు నిజానికి ఎక్కడున్నా దళితులు, వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒకటి, ఎక్కడున్నా వాళ్ళ సమస్యలు ఒకటే ఉంటుంది. అందువల్ల వీళ్ళు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ ప్రాంతాల దళితుల వేదనలని అక్షరబద్ధం చేశారు. అందుకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఈ కథలు మనం చదివితే ప్రతి ఒక్కరిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరిని ఇందాక అన్నట్టు వేదికవే ప్రత్యేకమైనవి అన్నాను కదా, అట్లా మనం చదివినప్పుడల్లా ఒక రఘుర్ పాట గూస్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది నేను కూడా రాసాను కథలు, కానీ ఈ కథలు చదువుతున్నప్పుడు ఒకలాగా నేను అనుభూతి చెందాను, ఒకలాగా వేదనకు ఫీల్ అయ్యాను. అట్లాంటి కథలు ఇందులో ఉన్నాయి. ఇంకొకటి ఆలోచింప చేసే కథ. నేను చదివితేనే
ఈ కథలోని వస్తువు కావచ్చు, ఇతివృత్తం కావచ్చు, శిల్పం కావచ్చు, శైలి కావచ్చు, ఇవన్నీ కూడా దళితుల జీవితమే అనుకుంటున్నాను నేను రాసిన కథల్లో కూడా ప్రతిసారి ఎందుకు అంటున్నానంటే నేను ఊహించి రాయలేదు నా కథలు, మా జీవితాల్లో నుంచి వచ్చినాయి. అట్లనే వీళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో నుంచి రాశారు. అంటే స్వీయానుభవం. నిజానికి రైటర్స్ ఏం చేస్తారు, ఊహించి రాస్తారు, వస్తువులు వెతుక్కుంటూ ఉంటారు. కానీ వస్తువు ఎక్కడి నుంచో ఊడిపడదు అని యశోదమ్మ గారు అంటారు. మావోది ముచ్చట్లు రాసిన కథకురాలు మీ అందరికీ తెలుసు యశోదారెడ్డి గారు మన తెలుగు శాఖలోనే ఆచార్యులుగా పనిచేశారు. మన జీవితాల నుంచే కథా వస్తువులు వస్తాయి. ఇందులోని మూలం స్వీయానుభవమే అని నేను భావిస్తున్నాను. నిజ జీవితంలో చాలా వరకు చెప్పుకోలేనివి, కనబడని అనేక కోణాలను ఆవిష్కరించాలి. నేను వాస్తవ చిత్రణ మొత్తం ఈ కథలో ప్రతిబింబిస్తుంది. కథలో అని నేను భావిస్తున్నాను. ఎక్కువగా కథలేమి చెప్పలో సమీక్షకులు మోహన్ రావు గారు ఉన్నారు. కానీ ముళ్ళు కథలు చూస్తే చాలా మొత్తం 19 స్టోరీస్ ఉన్నాయి, 19 కథలు ఇందులో ఉన్నాయి. ఈ కథలో ఏంటంటే మనం చదివినప్పుడు ఎందుకు కదిలించిందంటే వాళ్ళ మనసుకు కలిగిన గాయాలు, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనము కదిలిపోతాం అన్నమాట ఇది చదివినప్పుడు. ఇందులో 19 కథలు ఉన్నాయని చెప్పాను కదా, చాలా లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు రాశారు. ఇక్కడే కూర్చున్నారు సార్ సతీష్ చంద్ర గారు. అమ్మో వారి ఉపన్యాసం చూడండి, మీరు చాలా ఆనందిస్తారు, అదేవిధంగా షాక్కి కూడా గురవుతారు. నేను చాలాసార్లు వారి ఉపన్యాసాలు విన్నాను. అందుకే వ్యంగ్య రచయిత అన్నారు. మీకు తెలుస్తుంది సార్ మాట్లాడి. నేను ఇక్కడ స్టేజ్ మీద వేదిక మీద ఉన్న వాళ్ళందరి రచనలకు అభిమానిని, కానీ వారి రచనలకు వారి ప్రసంగానికి వీరాభిమాని. సుభద్రక కథే కావచ్చు, తమ్ముడు రవీందర్, పస్నూరి రవీందర్ లాంటి వాళ్ళు కూడా రాశారు. ఇందులో ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళ కళలను పదులు పెట్టుకుంటున్న కవులు కూడా ఉన్నారు. కేపీ నరసింహ దాకా చాలా బాధ్యతగా అక్షర సేద్యం చేస్తున్న వాళ్ళే ఉన్నారు కథకులందరూ కూడా. మరి వీటిని ఒక దగ్గర రాసిపోసి మాలగా అల్లి మన అందరికీ అందిస్తున్న సోదరులకు అభినందనలు తెలియజేసి ఒక్క ముళ్ళు కథ గురించి అంటే ఈ ముళ్ళు కథ రాసిన వారెవరో తర్వాత చెప్పేసినాను, నేను చెప్పలేదు కదా. ముళ్ళు కథ స్త్రీలు ఎట్లా జీవించాలో చెప్తుంది. మనం అందరం ఉమెన్స్ కాలేజ్ అసలు ఎందుకు ఒప్పుకున్నానంటే ఇందుకే ఒప్పుకున్నాను. మనకు సంబంధించిన అంశాలే చాలా ఉన్నాయి. మనం బయటికి వెళ్తే ఎట్లా ఉండాలి, మనం ఎట్లా బతకాలి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, అవతలి వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు మనల్ని ఏ చూపుతో చూస్తున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు అబ్జర్వేషన్ ఉండనే ఉండదు విద్యార్థులకి. వాళ్ళ అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. నేను యూనివర్సిటీ నుంచి కారణాక వరకు నేను కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా చదువుకున్నాను. ఆ తర్వాత యూనివర్సిటీలోనే మొదటి పోస్టింగ్ నాకు. నేను చేరినప్పుడు చాలా మంది విద్యార్థులను చూస్తున్నప్పుడు ఎట్లా అంటే అసలు మనం వెనకాల ఎవరు నిలబడ్డారు, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని ఎట్లా చూస్తున్నారు, వాళ్ళ చూపులేంటి ఏమీ పట్టించుకోరు. వాళ్ళ లోకం వాళ్ళకే ఉంటారు. కానీ మీరు అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎలాంటి మన లక్ష్యం ఒకటే, మన ముందు ఉండాలి. ఆ తర్వాత పరిసరాలను గమనించాలి.
ఇందులో స్త్రీని ఎట్లా ఉండాలో చెప్పారన్నమాట. పూల తీగలా ఉంటే సమాజం ఎదగనివ్వదని, బతుకు పోరాటంలో ముళ్ళులాగా ఉన్నదే అందుకే మీరందరూ అమ్మాయిలందరూ చదవాల్సిన కథలు ఈ కొమ్ములో ఉన్నాయి, చదవాలని ఆకాంక్షిస్తున్నాను. జూపాక సుభద్రపై ఇంకొకటి రాసింది, ముట్టు గురించి రాసింది. అది కూడా అంటే చాలా అద్భుతంగా ఇందులో ఆవిష్కరించున్నాను. దాని గురించి ఫస్ట్ రవీంద్ర తర్వాత ఇంకా దాదాపు మన విషయాలు ఏంటంటే స్వామి గారు నటించారు. అది కూడా మంచి కథలు. ఆ కథలన్నింటినీ చదవాలని నేను ఆశిస్తూ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని ఇచ్చిన నా విద్యార్థి అని వినయంగా చెప్పుకుంటున్నాడు, కానీ నేను సోదరులుగానే భావిస్తాను. తమ్ముడు తర్వాత ఓదేవి గారికి, నిరంజన్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ నేను ఇక్కడ నేను ఇక్కడ నుంచి విశ్రమిస్తాను సార్. నేనేమి అనుకుంటుంటే లేకపోతే నాకు మీ అందరి ఉపన్యాసాలు వినాలని ఉంది, వినలేకపోతున్నాను. ఇప్పుడు సార్ మాట్లాడతారా? సరే, అందరికీ వినాలని ఉంది. మరి నేను రికార్డింగ్ ఒకసారి చూస్తాను. నేను కూర్చునే స్థితిలో కూడా లేను కాబట్టి నన్ను మన్నిస్తారని థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా మా అక్కగారి అందరికీ మేడం గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన డీజీ హైమావతి అద్భుతమైన కథ రాస్తుంది. ఒకవైపు ఆమె జీవితం, మరొక వైపు తప్పిపోయిన కుమార్తె గురించి రాస్తుంటే కడుపుల పేగులు కదులుతుంటాయి. ఆ రాసినటువంటి రచయిత ఇక్కడనే ఉంది, ఒకసారి సభకు పరిచయం కావాలి. ఆమె నిజంగా చెప్పాలంటే ఇక్కడ చెప్పాలని ఉండదు, కానీ ఆమె పడుతున్న వేదన కంటే ఆమె పాఠశాలలో తప్పిపోయిన నిజంగా చెప్పాలంటే ఇక్కడ చెప్పాలని ఉండదు, కానీ ఆమె పడుతున్న వేదన కంటే ఆమె పాఠశాలలో తప్పిపోయిన బాధ, విద్యార్థి తప్పిపోయిన బాధ చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే కేపీ లక్ష్మీ నరసింహ, వీరిద్దరికి కూడా మేడం చేతుల ద్వారా పుస్తకం ఇద్దాము. పుస్తకం ఇవ్వాల్సిందిగా కేపీ లక్ష్మీ నరసింహ యువ నాయకత్వం అని హైమావతి తను మరో ప్రాణికి జన్మనిస్తూ తప్పిపోయిన ప్రాణి గురించి తాపత్రయపడ్డ సామాజిక బాధ్యత కలిగిన రచయిత యొక్క బాధను తన కథంలో చెప్పింది. నిజంగా యాక్షన్. అట్లాగే యువ నాయకత్వం పేరిట రాసినటువంటి కథ కేపీ లక్ష్మీ నరసింహ చాలా అద్భుతంగా రాశారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు షెడ్యూల్లో భాగంగా సమీక్ష చేయాల్సింది మోహన్ అన్న, కానీ కాశీమన్న కూడా అదేవిధంగా హెచ్చరిస్తా ఉన్నాడు. మరి థ్యాంక్ యూ మేడం. అందరికి కూడా మేడం కూడా కొడతాం అందరూ. అలా అగ్నిపతి సతీశ్చంద్ర సార్, అట్లాగే మేడం దేవేంద్ర మేడం గారు, ఈ సభకు విచ్చేసినటువంటి అన్నగారు వెంకటేశ్వర గారు, తర్వాత వెంకటరామరెడ్డి గారు, ఇంకా పెద్ద మేడం ప్లీజ్ ఈ పేరు కదా ఏం చేసిందని మాట్లాడాలి. సతీశ్చంద్ర గారు తీసుకోవడం అదే వాళ్ళ వినాలని మా అక్కగారికి అవకాశానికి నిజంగా కృతజ్ఞతలు. అందరూ మన కడతారు. ముందు తప్ప మేము విద్యార్థులు ఏం చేస్తున్నామంటే రేపటి
మహిళా విశ్వవిద్యాలయం అట్లా ఒక్కరైనా ఒక పాకాల యశోదారెడ్డి లాగా, ఒక కుప్పిలి పద్మలాగా, ఒక జూపట్ల సుభద్రలాగా మరి తయారవుతారని ఒక ఆశతో మేము ఉన్నాం. అట్లా మీరు తయారవుతారని ఎవరినొక్కరిని ప్రేరేపించినా మేము మా మటుకు మేము కృతకృతులైనట్టుగా భావిస్తున్నాం. ఇప్పుడు